చిన్నారి తల్లి మీరు జరగన్నా చేయినా చేయాల్సింది వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరి సౌకర్యం కోసం వారి సమస్యని గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇక్కడ దానికి తాలూకా 15,40,000 రూపాయలతో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసిన మంత్రి గారికి, స్థానిక కార్పొరేటర్కి, డివిజన్ ఇన్ఛార్జికి, ఇతర నాయకులకి, స్థానిక ప్రజలందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఏ విధంగా అయితే 2014-19 మధ్యలో విపరీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని 46 పార్కులు కావచ్చు, నెల్లూరు నగరంలోని 54 ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మొదట విడతలో పిల్లలకు కావాల్సిన పార్కులు, పిల్లలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రెండింటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అనేక రకాల నిధులు సమీకరించి అటు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఇతరత్ర సార్కున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అన్ని రకాల నిధులు సమీకరించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. 47వ డివిజన్లో ఈరోజు ఒక రోడ్డుకి శంకుస్థాపన దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళకి అభిప్రాయం చూస్తే నేనే ఉద్యోగికి అయిపోయాను. ఎందుకంటే ఇంటికి వచ్చి టెంకాయ పెట్టిపోతూ ఉంటున్నాను, కానీ ఈ చుట్టుపక్కల మొత్తం కంప్లీట్గా రావటం, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ యొక్క ఆప్యాయత చూస్తే నేనే ఇద్దరుపోయాను. ఎందుకంటే చాలా 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 ఆనందంగా ఉంది. ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగాలేదని సుబ్బారావు గారు చెప్పడం, వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు. ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం.
ఈ వర్క్ కూడా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క. ఇవాళ డేట్ వచ్చి 22. వచ్చే నెల 22వ తేదీ మళ్ళీ దీన్ని ఇనాగరేషన్ చేయడానికి వస్తాను. ఆ విధంగా రమేష్ గారు 3 వీక్స్ అన్నారు. నేను ఇంకొక వారం కూడా కల్పిస్తున్నాను. 4 వారాలలో వచ్చే నెల అంటే జూలై 22వ తేదీ ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను. ఒకరోజు అటు ఇటు అయినా ఆ విధంగా ఈ వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేయమని కాంట్రాక్టర్కి చెప్తాను. క్వాలిటీగా కంప్లీట్ చేయమని ఆ విధంగా చేస్తాం. నేను అందరినీ నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకుంటుంటే 2014-19లో 5,250 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగితే ఆ 5 సంవత్సరాలు నెల్లూరు డెవలప్ చేశారు. యూజీడీకి 550 కోట్లు, దోమల్ని నగరం చేయాలి, డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ 550 కోట్లు, రోడ్లు వేయడానికి మరొక 300 కోట్లు, పార్కులకి, నెక్లెస్ రోడ్కి, ఇట్లా ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చాను చేశాం. అయితే అన్నీ కూడా 90%, 85% ఆగిపోయినాయి. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ 15% చేసింది అయిపోయింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 10% చేసింది అయిపోయింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయాల. ఏ ఫండ్ అయితే అడ్వాన్స్ ఇచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ తీసుకురావడానికి మాకు 1 year పట్టింది. ఎందుకంటే ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్, ప్రజలు కట్టే ట్యాక్స్లు అంతా తెలియబోతున్నాయంటే ఆ లోన్స్ తీర్చడానికి 10 లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో అవి తీర్చడానికి పోతున్నాయి. బ్యాంకులు తిరిగిపోతే మీకు డబ్బులు తిరిగి కట్టే పవర్ లేదు, మీకు ఇస్తే ఎలా కడతారని అడుగుతున్నారు. ఎవరైనా ఇంటికి లోనుకు పోతే బ్యాంకులు ఫస్ట్ ఏం అడుగుతారు, నువ్వు తిరిగి ఎలా కడతావు అని అడుగుతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్యాంక్స్ ఏం అడుగుతున్నాయంటే మీరు ఎలా తిరిగి కడతారు చెప్పండి. వచ్చిన డబ్బులు, ట్యాక్స్ వచ్చిన డబ్బులు మీరు కట్టేస్తున్నారు బ్యాంకులకి. కానీ ఈ విధంగా చేస్తే అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ 1 year ఫైనాన్షియల్ ప్లానింగ్ ట్రాక్లో పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడపడో తెలియదు. ఆర్థిక వ్యవస్థని ఒక కుటుంబానికి 20,000 జీతం వస్తే మొగుడు పిల్లలు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ పాలోడికి ఎంత ఇవ్వాలా, వెజిటబుల్స్కి ఎంత, రెంట్ ఎంత, ఈఎంఐ ఎంత, పిల్లలకి చదువులకి ఎంత అని అట్లాంటి ఇంత పెద్ద రాష్ట్రంలో ప్లానింగ్ లేకుండా ఇంత జిగ్జాగ్ చేసి ప్రజలు కట్టిన ట్యాక్స్ అన్ని అలా ఉంటే ఈ 1 year ముఖ్యమంత్రి గారు దీన్ని ట్రాక్లో పెట్టారు. ఆఖరికి మున్సిపాలిటీలో కట్టే ట్యాక్స్లకు కూడా సిఎఫ్ఎంఎస్లో కలిపి వెలిగిన పెట్టి అది తప్పు. కేంద్రం ఇచ్చింది ఏంటంటే మున్సిపాలిటీస్ అనేది లోకల్ బాడీస్, వాటి పరిపాలన అవే చేసుకోవాలా, వాటికి కావాల్సిన ట్యాక్స్లు వాళ్ళే రైట్ చేసుకోవాలా. ఆ రైట్ చేస్తున్నవి ప్రభుత్వం వాడకూడదు, వాడే హక్కు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని మార్చేశాడు. అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పిన తర్వాత ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మనకే ఇచ్చేసాడు. అంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులు వాళ్లే ఖర్చు పెట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని అవసరం లేదని ఆర్డర్ వేశారు. గత 15 రోజుల నుంచి యాక్చువల్గా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలో ఉంటున్నాయి. అలా గత ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే ఈ 1 year అయినా నెల్లూరులో కూడా గత 3 నెలల నుంచి వర్క్స్ టేకప్ చేసాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో కూడా అనేక వర్క్ టేకప్ చేశాం. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తాం. రాబోయే 1 yearలో 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం. విఆర్ఐ స్కూల్ లాగా. విఆర్ఐ స్కూల్ అయితే అయిపోయింది. నేను చదివిన స్కూల్ అది, నేను చదివిన కాలేజే, నేను పనిచేసిన కాలేజే. అలాంటిది గత ప్రభుత్వం మూసేస్తే దాన్ని చక్కగా రీఓపెన్ చేస్తే 5,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. 5,000 మంది. అది ఇవ్వగలిగింది 1,100 మంది ఇచ్చాం. ఇదే విధంగా మూలాపేట స్కూల్ని, మూలాపేట గర్ల్స్ స్కూల్ని డిఎస్ఆర్ వాళ్ళు తయారు చేస్తున్నారు. నారాయణ సార్ మీరు చేసినట్టే నేనే చేస్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. కాబట్టి ఈ రన్నింగ్ లోపల ప్రభుత్వంలో కనీసం 10 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తాం. తర్వాత ఎంట్రీ అండ్ రోడ్లన్నీ కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను. డ్రింకింగ్ వాటర్ 550 కోట్లు తెచ్చింది 1 yearలో కంప్లీట్ చేస్తాం.
దోమల లేని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1 నెలలో చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని